నన్ను ఒక అతను అన్నాడు, అయినా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీలు బాగుపడో, ఈ ఎందుకో ప్రతిదానికి భయపడతారో, ఒక్కటి కూడా ధైర్యంగా ముందడిగేరు, ఇంకెలా బాగుపడతారా? మేము చూడు ఆ రోజుల్లో రిస్క్ చేసాం, కట్ చేస్తే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం అంటున్నాడు. ఆడి కోసమే ఈ వీడియో. మిడిల్ క్లాస్ వాడు ఇప్పుడు భయపడ్డు, అర్థమవుతుందా? దేనికి వెనకడిగేయడు. వాడి వెనకాల ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏంటంటే అమ్మ బాబు కష్టపడి పెంచారు, ఏదో వాళ్ళకు ఉన్నంతలో మనల్ని బయటపడేశారు కాబట్టి వాళ్ళు బతికున్న రోజులైనా సరే వాళ్ళ మాటని దాటకుండా, వాళ్ళని ఎక్కడ హట్ చేయకుండా, సరే మనం చిన్నదా పెద్దదా ఏదో ఒకటి చేసుకుని నెలకింత పంపిస్తే, లేదు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, రే మా ఓడి పలానా చోట ఉద్యోగం చేస్తాడు తెలుసా అని వాళ్ళ నాన్న కూలి పనికి వెళ్ళినా సరే 10 మంది చెప్పుకుంటూ ఆనందపడతాడు చూసారా? ఆ ఆనందాన్ని చెడగొట్టకూడదని మాత్రమే మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్క అబ్బాయి అన్నీ మూసుకుని చేతగానోళ్ళ చేతులు కట్టుకుని ఉండిపోయి దొరికింది చేసుకునేది. ఒక్కసారి బాగా బలిసినోడిది ఏముంది, టక్మని అలా పబ్కి వెళ్ళి వచ్చేస్తే ఒక 5-6 వేలు జుజుబి, లేదంటే టక్మని అలా వెళ్ళి వచ్చి 2 జతల బట్టలు కొనేసుకుంటే 10,000, అది జుజుబియే. చేసేయచ్చు, ఎవడొక డబ్బులు ఇస్తాడు, క్రెడిట్ కార్డు అప్లై చేసి చేసేయచ్చు. లేదంటే ఈ నెల వచ్చిన జీతం మొత్తం బిందాస్గా ఫస్ట్ 10 రోజులు ఖర్చు పెట్టేసి తర్వాత 20 రోజులు అడుక్కోవచ్చు ముష్టోళ్ళగా. కానీ మిడిల్ క్లాస్లో పుట్టిన ఎవడో కూడా, నాకు తెలిసి నా సర్కిల్లో కూడా ఎవడో అలాంటి సాహసాలు ఫీట్లు చేయడు. ఆడికి తెలుసు ఆడి వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ను ఒక్కసారి పక్కన పెట్టేస్తే, నాతో కూడా మాట అన్నాను చెప్పాను కదా, ఆడు కూడా ఎందుకు పనిచేయడు, ఇంకా బీభత్సంగా బ్రతికేయచ్చు. ఇప్పుడు అన్నీ వదిలేసి సిగ్గుసారం వదిలేసి మనల్ని ఎవడనుకుంటే ఏముంది, ఆ బొక్కాడి దగ్గర 2 లక్షలు తీసుకుని ఎగ్గొట్టేస్తే ఏముంది, ఇలాంటి థాట్ ప్రాసెస్లోకి వెళ్తే అసలు మిడిల్ క్లాస్ వాడిని ఆపేవాడే ఉండడు. కానీ మాకు వచ్చిన ఇబ్బంది అంటే, మిడిల్ క్లాస్కి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసా? ఎవరి దగ్గర అయినా ఒక 10,000 అప్పు చేసాం అనుకో, వెళ్ళ ఆడిపోతూ ఉంటాడు. ఆ అప్పు తీర్చేదాకా ఇది కుదురుండదు. అప్పు ఇచ్చినోడు ఎంత టెన్షన్ పడతాడో తెలియదు, కానీ తీసుకున్న ఈడు మాత్రం టెన్షన్ పడిపోతాడు. అయ్యి బాబు కట్టేయాలి, డబ్బులు తీసుకున్నాం, 1వ తారీఖు వచ్చేస్తుంది, డేట్ దాటిపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడు, పరువు పోద్ది, ఇలాంటివన్నీ. అదే నువ్వు బాగా బలిసినోడు 1 కోటి రూపాయలు 2 కోట్లు అప్పు చేస్తాడు అని చూడు, అప్పిచ్చినోడు వచ్చినా సరే కాలు మీద కాలేసి కూర్చుంటాడు. ఎరా లేట్ అయింది ఇస్తామే, చిన్న చేతగా 1 కోటి 2 కోట్లు దుబ్బేసి పారిపోతాం అడగననే, ఇస్తానులే, అంత ధీమాగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆడికి పొగరు కాదు, ఆడికి సిగ్గు శరం, లేదంటే ఇదేంటి దాన్ని ఏమంటారు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో, ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఆడు డబ్బు పైసామే పరమాత్మ అంటూ ఉంటాడు. అందుకనే వాళ్ళు రిస్క్ చేసి అయితే పోతారు, లేదంటే ఒక బీభత్సమైన హైట్స్కి వెళ్ళిపోతారు అనమాట. కానీ మనం ఓ పద్ధతి ఉన్న దాంట్లో చాలు. ఇప్పుడు అనవసరంగా ఇన్ని రోజులు నానా సంఖ్యలో నాకి బతికి, ఇప్పుడు ఆడికి ఎవరి దగ్గర మాట పడి, లేదంటే ఆడెవడి చేతో మాట అనిపించుకుని రోడ్డును పడడం అవసరమా? పోన్లే మనకి ఇంతే రాసిపెట్టి ఉందేమో అనే ఒక చిన్న ఎమోషన్తో ఆలోచించడం వల్ల మాత్రమే ఇంకా మిడిల్ క్లాస్ లాగే ఉండిపోయింది. అది ఒక గొప్ప లైఫ్ ప్రాసెస్. మిడిల్ క్లాస్లో దరిద్రాలు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. కానీ మిడిల్ క్లాస్ లైఫ్ చాలా అందంగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న ప్రెజరల్లో ఏంటంటే ఎవరి చేత మాట అనిపించుకోకూడదు, పొరపాటును కూడా ఎవడో మనల్ని వేలెత్తి చూపకూడదు అనే ప్రెజర్ తప్ప, నాకు డబ్బులు లేవు, నాకు కోట్లు లేవు, లేదంటే నేను కోట్లు గడించాలి, ఈ థాట్ ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడికి తెలుసు మనం ఎంత గింజుకున్నా సరే ఈ మిడిల్ క్లాస్ వలయం నుంచి బయటపడలేము. సో ఉన్న దాంట్లో సర్దుకోవాలి అనే ప్రెజరే తప్ప, నాకు అది లేదని ఇది లేదని అత్తింటలేదని ఇత్తింటలేదనే ప్రెజర్ నాకు తెలిసి అయితే ఉండదు. అలా లేనోడే మిడిల్ క్లాస్ పర్సన్. అందుకని నా దగ్గర అన్న పర్సన్కి కౌంటర్గా నాకు ఈ థాట్ వచ్చింది. అదేంటంటే, బేసిక్గా మిడిల్ క్లాస్ అంటే ఏం తీసి పడేసేది కాదు, మిడిల్ క్లాస్ అంటే బాధపడాల్సింది కాదు. మిడిల్ క్లాస్ అంటే జస్ట్ ఒక వీక్నెస్ అంతే. ఆ వీక్నెస్ ఏంటయ్యా అంటే, మనల్ని ఎవ్వడో కూడా వేలెత్తి చూపించకూడదు. ఇన్నాళ్ళు బాగా బ్రతికాం, ఇక్కడి నుంచి కూడా బాగానే బ్రతకాలి, నా పిల్లలు కూడా బాగానే బ్రతకాలి. ఇక మిడిల్ క్లాస్ కుర్రోడు గురించి మాట్లాడాడు కదా, వాళ్ళకి చెప్తున్నా, మిడిల్ క్లాస్ కుర్రోళ్ళు అందరూ చేతకాని వాళ్ళు ఏం కాదు. వాళ్ళకి కరెక్ట్ సోర్సు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు కొట్టే రీసౌండ్ ఎలా ఉంటుంది తెలుసా? నేను చెప్పనా? ఒక రాజమౌళి మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, సీరియల్ చేసుకున్నారు, అప్పుల పాలు అయిపోయారు,
మొత్తం ఎక్కడిదక్కడ చిందరవందర అయిపోయింది. కానీ కొడితే ఓల్డ్ మొత్తం రీసౌండ్ వచ్చింది. పూరి జగన్నాథ్ మిడిల్ క్లాసే, అక్కడ పడ్డాడు, ఇక్కడ పడ్డాడు, లేచాడు, చాలామంది దొబ్బేశారు, సర్వనాశనం చేసేసారు, అయినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలా మీ ఊళ్ళో మీ కళ్ళు ఎదుర్కొన్నా కూడా ఒకడో ఇద్దరు ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఉంటారు. అది మిడిల్ క్లాస్ పవర్. మనల్ని మనం ఎప్పుడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాము అంటే కనుక మన మీద ఎక్కి తొక్కేస్తారు. ఎవడైనా బొక్కరా మీదే ఉందరా మిడిల్ క్లాస్ అన్నాడు అనుకో, బొచ్చు నీదే ఉందని అడగండి. ఎందుకంటే ఆడి దగ్గర ఏముంది, మహా అయితే కారు ఉంటుంది, డబ్బులు ఉంటాయి. మన దగ్గర రెస్పెక్ట్ ఉంది. మీ నాన్న ఇప్పటిదాకా ఎవరి దగ్గర ₹1 తీసుకుని ఆ రూపాయి ఇవ్వకపోతే ప్రాణం పోద్దేమో అనే అంత ఎమోషనల్గా తీసుకుని ఆ బాకీ తీర్చుంటాడు, ఆ మాట నెరవేర్చుంటాడు. కానీ నీ దగ్గర ఎవడైతే కోత కూసాడో మీరేం చేస్తారా మిడిల్ క్లాస్ అని, ఆడికి ఆ రెస్పెక్ట్లో ఆ ఇజ్జత్ అవి ఏమి ఉండవు. ఏమన్నా అంటే ఇలా దులిపేసుకుని వెళ్ళిపోతాడు. సో మనం అలా కాదు. అందుకని ఈసారి ఎవడైనా మిడిల్ క్లాస్ది ఏముందరా నీ అమ్మ చిరాకు మన బతుకులు ఇంతే అన్నాడు అనుకో, అడిగి చెప్పండి. మిడిల్ క్లాస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్. లగ్జరీగా ఉండాలని ఉంటుంది, కానీ మనం ఆ లగ్జరీ కోసం ఎప్పుడూ కూడా గీత దాటం. అది మన బ్యూటీ. అంతకంటే బ్యూటీ ఏముంటుంది లైఫ్లో. సో ఈ రోజు నుంచి కుదిరినప్పుడల్లా మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం వద్దా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీక్లీ అట్లీస్ట్ ఒక 2 వీడియోస్ అయినా ఓన్లీ అబౌట్ మిడిల్ క్లాస్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్లో బ్యూటీ ఎలా ఉంటుంది, అసలు నా మిడిల్ క్లాస్ లైఫ్ ఏంటి చెప్పుకుందాం.